ఫ్రెండ్స్, నేను మీ కేకే. ఈరోజు మనం వస్తున్నాము చికెన్ కర్రీ బోండాలు. దీనికి ఏంటంటే ముందుగా మనం యథావిధిగా పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఆయిల్, దాంతోపాటు చికెను. దానికి తోడు ఏంటంటే అది ఒక గిన్నె. ఈ గిన్నెకి ఏంటంటే డైలీ మనం దీన్ని చుట్టూ పగొచ్చి మాడుతుందని వాళ్ళ కొత్తగా మా బాబాయ్ ఏం చెప్పాడంటే దీనికి ఇలా రాస్తే ఏమీ అంటుకోదంట, ఆయిల్ మసి అవ్వదంట, నల్లగా అవ్వకుండా. పెట్టుకో, చూడండి, నీట్గా దాని చుట్టూ రాయాలంట. సేమ్ నిన్న మనం ఇక్కడ ఒక వీడియో తీసాము, అక్కడే ఇది పకోడీలు చేసిన కాడే చేస్తున్నాం మా గ్రౌండ్లోనే. ఇదిగో ప్లేయర్స్ అంతా ఆల్రెడీ మ్యాచ్ రన్నింగ్ అవుతుంది. ఇలా కొత్తగా మా సూర్యనారాయణ మా వచ్చాడు, యథావిధిగా అన్నాయి. ఈ చికెన్ వచ్చి మా ఊరు వెంకటరెడ్డి మాంకోట్లో కొట్టించాము. మంచి ఫ్రెష్ కోళ్ళు, ఫ్రెష్ చికెను. ఎంత బాబు ఇది? 3 కేజీలు చికెన్. మన వాళ్ళు అందరూ సరిపోద్దా? కొద్దిగా గ్రేవీగా పెట్టు బోండాల్లోకి. పులుసు. మాకు ఈ వీడియోకి కూడా మా దుర్గాప్రసాద్ బాగా సహకరిస్తున్నాడు. ఇవాళ పాపం మా అన్నయ్య ఎప్పుడూ లేని విధంగా కష్టపడుతున్నాడు పొయ్యి ముట్టియటం కోసం. ఈ ఈత చెట్టు నుంచి కొంత ఎండిన ఈతాకు ఇరిసి దాన్ని పొయ్యి వెలిగించడానికి వాడదామన్నాడు. యథావిధిగా మనం డైలీ చెప్పే వీడియోలాగా ఈ వీడియో కూడా పొయ్యి అయితే ఇబ్బంది పెట్టలేదు, కానీ వెంటనే మండింది. దాని మీద ముందుగా మనం చికెన్ వండుకోవడానికి తెచ్చుకున్న గిన్నె పెట్టేశాం. ఆయిల్ అంటే ఆయిల్ పోసేసాం. చూడండి, ఒక పక్క మ్యాచ్ జరుగుతుంది, ఒక పక్క మా వంట జరుగుతుంది. ఎందుకంటే నిన్న శని ఆదివారం కదా, కుర్రోళ్ళు అందరు క్రికెట్ ఉందని అదే ప్లేస్లో వండుతున్నాం నిన్న ఇవాళ. ఆల్రెడీ నిన్న మీకు వీడియోలు మొత్తం చూపించాను. పొయ్యి కూడా బాగా మండుతుంది. ఈ పాత కొడ్డు ఏం తీసుకురాలేదా? జాగ్రత్త, సరిగ్గా సెట్ అయిందా? ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసేసాం. నూనె చాలదని చేస్తే నువ్వేగా. కింద మంట మట్టికి భయంకరంగా వస్తుంది. ఇప్పుడే ఒక మ్యాచ్ అయిపోయింది. మా పూర్ణం బాబు కెప్టెన్సీలో ఒకటి గెలిచాము. గంగాబాయ్ ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచి జోరు మీద ఉన్నాడు. డిఫెన్స్లో బాగా ఒకటి గెలిచాడంట. అందరం హుషారుగా ఉన్నది. అయిపోగానే చికెన్తో బోండాలు వేసుకొని మళ్ళీ ఎంజాయ్గా తిని మళ్ళీ మొదలు పెడతాం. న్యాచురల్ కరివేపాకు అన్నయ్య కడిగి. కేకే గౌడ్ ఇప్పుడే లైన్లోకి వచ్చాడండి. అన్నయ్య ఎంత స్పీడ్గా ఉన్నాడు. పక్కన మ్యాచ్ జరుగుతూ ఉంది. మొత్తం ఏగినాయి అన్నమాట. టమాటా, ఉల్లిపాయ అంతా చికెన్ వేసేసాం. 3 కేజీల చికెన్ ఇది. చికెన్ మట్టికి ఫ్రెష్గా కానొస్తుంది.
బాబాయ్ మంట జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. కుర్రోళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఉప్పు వేసేసాం. మంట లోపల పని. ఓకే, సాయి కృష్ణ కూడా లైన్లోకి వచ్చాడయా. ఇప్పుడే మా శ్రీనివాసరావు బ్యాటింగ్ దిగాడయా. చూడండి, ఇటు పక్క వంట, అటు పక్క మ్యాచ్ చాలా చాలా సరదాగా జరిగిపోతుంది. నీళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం కలిగి తిప్పి ఒక 10 నిమిషాలు ఉడకనియాలంట. మూత పెడతాను అబ్బాయి, మగ్గాలంట. ఉడికినట్టుందిగా. అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. బాబాయ్ వాళ్ళు చెప్పులు ఎందుకు కేజీఎఫ్లో అతను విలన్ కొన్నట్టు కొన్నావే, రాకీ బాయ్ హీరో. ఆశీర్వాద్ కారం వేసేసాం. ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ అయిపోయి కుర్రోళ్ళంతా మళ్ళీ రెస్ట్కి వచ్చారు. గంగాబాయ్ 5 సిక్సులతో 60 స్కోర్ని దాటిచ్చాడు. అలానే సాయి కృష్ణ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు వస్తాడు మా బావ బ్యాటింగ్ విజృంభించడానికి. అరే వాటర్ అంట పోయి పోయాలి, తేవాలి వాటర్. ఇది వచ్చి వాళ్ళ 5వ మ్యాచ్ అన్నమాట. ఇప్పటికి చెర్రు 2 గెలిచారు. ఇది హోరాహోరీకి నడుస్తుంది. ఫస్ట్ బాల్ భారీ 6 అన్నమాట. శివసాయి విజృంభించాడు తొలి బాల్ని. మొత్తానికైతే చికెన్ లాస్ట్ సీన్కి వచ్చేసింది. బాబాయ్ మసాలా వేస్తావా? ధనియాల పొడి వేస్తాను ఫస్ట్. అల్లం పేస్ట్ ఇందాక వేసింది. ధనియాల పొడి వేసేసాం. నెక్స్ట్ ఏంటిది బాబు? అది గిట్ కొబ్బరి పౌడర్ వేసేసాం. కొబ్బరి పొడి కొద్దిగా ఎక్కువే వాడతాం మేము. ఇప్పుడే కూర కొద్దిగా చిక్కదనం వస్తుందంట. కుర్రోళ్ళంతా మ్యాచ్ అయిపోయి కూర్చున్నారు. ఇది అయిపోతే తినేసేయటమే. టోటల్గా అయితే చికెన్ కర్రీ వండేసాము. మేమంతా ఇలా బోండాలు అనుకున్నాం, కానీ బోండాలు ప్రిపేర్ చేయడానికి మనకి అవకాశం లేదు. అందుకని వైట్ రైస్ చేస్తున్నాము. చికెన్ కర్రీ అయితే చూడటానికి గుజ్జు గుజ్జుగా భలే వచ్చింది. బాబాయ్ ఇంక అయిపోయినట్టేనా? నెక్స్ట్ అయింది వైట్ రైస్.